జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలో తొలి రౌండ్లో పూర్తి లీడ్లో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది. బీజేపీ లీడ్లోకి వచ్చింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా అధికారానికి 46 సీట్లు అవసరం. ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లో వెనుకబడి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. బీజేపీ కేవలం 23 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి, హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. అయితే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేకపోతే గత కొంతకాలంగా దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా షాకింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ బొటాబొటిగా ఉంటాయి అన్న ఒక అవగాహనలో చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా అదే తరహా రిజల్ట్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ హర్యానాకు సంబంధించి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని కాదని ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా గతంలో చెప్పిన నేపథ్యం చూస్తాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం పూర్తిగా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. అందులోనూ కీలకంగా మాట్లాడాల్సిన విషయాలు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం అంటే బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ 2 బొటాబొట్టి మెజారిటీ ఉంటుంది. పీడీపీ పార్టీ తీసుకునే డెసిషన్ని బట్టి నేషనల్ కాంగ్రెస్ తీసుకునే డెసిషన్ని బట్టి ఈ నిర్ణయం ఉండబోతుంది అనే విధంగా కూడా కొన్ని విశ్లేషణలు వినిపించాయి. కానీ ఎన్సీ అండ్ ఐఎన్సీ 2 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ 2 పార్టీలు కలిపి ఏదైతే కూటమిగా ఏర్పడి ముందుకెళ్తున్నాయో ఈ కూటమి ఈసారి ఇప్పటికే మ్యాజిక్ మార్క్ని దాటిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే 51 స్థానాలకు ఐఎన్సీకి సంబంధించినట్టు ఏదైతే మనం ఇండి కూటమి అంటామో ఇండి కూటమి ఇప్పటికే అక్కడ ఆధిక్యంలో కనిపిస్తుంది. కేవలం 26 నుంచి 30 సీట్లకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో హర్యానాకు సంబంధించి చూస్తే మాత్రం ఇక్కడ రిజల్ట్స్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో కానివ్వండి, అర్లీ ట్రెండ్స్లో కూడా ఇండి కూటమి ముందుగా ఉన్నట్టుగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ఆధిక్యత కనబరుస్తూ 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో కనిపించిన నేపథ్యము మొదటి రౌండ్లో మనం చూసాము. కానీ రెండో రౌండ్కి వచ్చేటప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇవాళ ఇప్పుడు మనము లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే రోల్ రివర్స్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇండి కూటమి 30 స్థానాలకు పరిమితం అయితే అదే బీజేపీ పార్టీ మాత్రం 51 స్థానాల్లో అక్కడ మనకు ఆధిక్యం కనబరుస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా 2 పార్టీలు ఇక్కడ 2 పార్టీలతో విజయం దోబూచులాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం పరిస్థితి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ వస్తున్న రిజల్ట్ బట్టి చూస్తే మాత్రం ఈసారి బీజేపీ పార్టీ ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంతేకాకుండా
అంటే గతంలో రాష్ట్రపతి పాలన విధించడానికన్నా ముందు బీజేపీ పార్టీ అలాగే పీడీపీ కలిపి అక్కడ అధికారాన్ని చేపట్టిన నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఈసారి బీజేపీకి అక్కడ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది అనే విధంగానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హర్యానాకు మాత్రం ఇక్కడ కొద్దిగా సిచ్యువేషన్ మనం డిఫరెంట్గా చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2 పర్యాయాలు అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరిగింది అన్న విశ్లేషణలు వినిపించాయి. ఇవి రెండూ కాదనకుండా ఏదైతే రైతులకు సంబంధించిన డెసిషన్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీలో ఏవైతే జరుగుతున్న పరిణామాలను అవన్నీ కూడా బీజేపీ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనే విధంగా కూడా మనకు వినిపించాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రౌండ్కి ఆధిక్యతలు మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం అర్లీ ట్రెండ్స్ అనేది 11 వరకు అనుకున్నారు, కానీ హర్యానా మాత్రం మరి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశమే మనకు కనిపిస్తోంది. శశిరేఖ, చిదంబరం ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది అంటారు? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. అయితే యూజువల్లీ కూడా ఎప్పుడైనా సరే ఏంటంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మొదటగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ట్రెండ్స్తో స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత మొదటి రౌండ్, రెండో రౌండ్, ఇప్పటికీ ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం దాదాపుగా 3 నుంచి 4 రౌండ్ల మధ్యలో ఈ మొత్తం జరుగుతున్నాయి. సో 16 రౌండ్లకు పైగా కొన్ని ప్లేసెస్లో లెక్కింపు చేయాల్సిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో మేబీ 1:30 నుంచి 2 o'clock మధ్యలో పూర్తి స్థాయిగా అంటే ట్రెండ్స్ మనకు అర్థమైపోతాయి 3 గంటల ప్రాంతంలో. ఎందుకంటే వీటిలో కొన్ని సమస్యాత్మక సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా చేస్తారే 3 గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. బట్ 1:30 నుంచి 3 o'clock మధ్యలోనే పూర్తి స్థాయి రిజల్ట్స్ వస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. బట్ అదే సందర్భంలో మనం ఏదైతే మొదటగా చెప్పినట్టుగా ఒకవేళ ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయితే హర్యానాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ అవతరించే అవకాశం ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్ మీద బీజేపీ పార్టీ గతంలో కూడా కొద్దిగా ఆశలు పెట్టుకుంది, అక్కడ మార్పు వచ్చే అవకాశం ఉంది అన్న పరిస్థితిలో ఒకవేళ బొటాబొట్టి మెజారిటీ వస్తే మాత్రం అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే ఇండిపెండెంట్లు కానివ్వండి, పీడీపీ పార్టీ ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పార్టీలు ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మనం దాదాపుగా 3 గంటల సమయం వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ హర్యానా విషయంలో మాత్రం ఒకవేళ అనుకున్నట్టుగా ఇప్పుడు ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయితే అటు మొదటి రౌండ్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపించింది. రెండో రౌండ్కి బీజేపీకి మారిన నేపథ్యంలో ఈ దోబూచులాడే పరిస్థితుల్లో అక్కడ లోకల్ సిచ్యువేషన్ని బట్టి ఓవరాల్ అయితే మనకి రిజల్ట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శశిరేఖ, ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.